ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన పవన్ తన ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా అభిమానంతో కూడిన వార్నింగ్. అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూర్తి చేసి ప్రసంగిస్తున్న సమయంలో ఓ అభిమాని ఓజీ ఓజీ అని అరిచాడు. దీంతో పవన్ కాస్త సీరియస్ అయ్యాడు. ఓజీ ఓజీ అని అరిచినా సీఎం సీఎం అని అరిచిన అభిమానులకు వచ్చేది సీఎం ఏం లేదన్నారు పవన్. మీసం తిప్పన్నా అని ఒకడంటాడు, ఛాతి కొట్టమని ఇంకొకటి అడుగుతాడు. ఇవన్నీ చేస్తే రోడ్ల నిర్మాణం జరుగుతుందా అని ప్రవీణ్ ప్రశ్నించారు. సినిమా హీరోలను, నచ్చిన రాజకీయ నాయకులను అభిమానించడంలో తప్పు లేదు, కానీ ఎవరి అభివృద్ధిపై వాళ్ళు దృష్టి పెట్టాలని అన్నారు. ఓజీ ఓజీ అని అరుస్తున్న అభిమానులు ఆ సినిమాకి వెళ్లాలంటే రోడ్డు కావాలి కదా అన్నారు. కాబట్టి తనను పని చేయనిస్తే అభివృద్ధికి అర్థం చూపిస్తానని అన్నారు. డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, మీకు సినిమాలకి రావాలన్న రోడ్లు ఉండాలి కదా. అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా? మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి, ఒక సమర్థత ఉండాలి. దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, నేను 2017లో చెప్పినప్పుడు మాట ఇచ్చాం, వెనక్కి వెళ్ళాం, నిలబడ్డాం. అలాగే ఈ రోజున ఇంకో మాట ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ, కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ, మన మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాట ఇస్తున్నా. ఇక్కడికి ఈరోజు వచ్చి రోడ్ల కోసమే రాలేదు నేను. మీ కష్టాలు తెలియాలి, మీ బాధలు తెలియాలి. నేనున్నా ఈ రోజున. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి, ఇది నేను ఒక 5 సంవత్సరాలు చెప్పట్లా. వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను 3 పర్యాయాలు నేను 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రతి 2 నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ, మన పార్వతీపురంలో కానీ, అరకు ప్రాంతాల్లో కానీ, గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతంలోనే గడపాలని కోరుకున్నాను. ఎందుకంటే మీ అభివృద్ధి నాకు చాలా అవసరం. మీరు ఆనందంతో ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి, ఇంకా మీరు రోడ్లకి, ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చలించే వ్యక్తి నేనున్నాం. దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు.